జై శ్రీమన్నారాయణ. ఈ రోజుని మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి. అయితే దీని విశిష్టత తెలుసుకుని మాఘపురాణం 7వ అధ్యాయంలోకి వెళ్దాము. అయితే ఈరోజు అనుకోకుండా అదృష్టవశాత్తు మన అదృష్టానికి రథసప్తమి సూర్యుడికి చాలా ప్రీతి. ఆ రథసప్తమి ఆదివారం నాడు కలిసి వచ్చింది. ఈ ఆదివారం కూడా సూర్యుడి రోజుగా మనం భావిస్తాము. సూర్యుడికి ప్రీతికరమైన రోజుగా ఇవి రెండు కలిసి రావడం మన యొక్క పూర్వజన్మ సుకృతం. అయితే ఈ ఆదివారం మన తెలుగులో ఆదివారం అంటాము, సంస్కృతంలో భానువారం అంటారు, అక్కడ ఉత్తర భారతదేశంలో రవివారం అని పిలుస్తారు. ఏ వారం ఏ పేరు పెట్టి ఎలా పిలిచినా ఈరోజు సూర్యుడికి చాలా ప్రీతి. అది రథసప్తమి కూడా వచ్చింది, రెండు కూడా. అందుకనే మనకి విశిష్టత కూడా ఎక్కువ పెరిగింది. దీని గురించి తెలుసుకుందాం. ఈ రోజుని మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి. ఈరోజు విశిష్టత మనం కొంచెం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటున్నాం అందరం. ఈ సందర్భంగా అసలు రథసప్తమి ఎందుకు జరుపుకుంటామో ఎప్పుడొకసారి మనం తెలుసుకుందాం. ఈ రథసప్తమి దేనికి సంబంధించింది? సూర్యభగవానుడికి సంబంధించింది. సూర్యభగవానుడు ఏంటి? ఆయన ప్రపంచంలో ప్రపంచం ఏంటి, భూమిలో ఏ జీవరాశి సుభిక్షంగా ఉండాలన్నా, మనుగడ సాగించాలన్నా కావాల్సింది సూర్యకిరణం. అందుకు కారణం ఎవరు? సూర్యుడు. అందుకనే మనం ప్రత్యక్ష భగవానుడిగా సూర్యభగవానుడిని కొలుస్తాం. పూర్వం విగ్రహారాధన లేని కాలంలో కూడా అందరూ కూడా సూర్యుడిని, వరుణదేవుణ్ణి, అంటే వానలు కురిపిస్తాడని వరుణదేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి, చంద్రుణ్ణి పూజ చేసేవారు. మనం కూడా కార్తీక పౌర్ణమి నాడు చూడండి చంద్రుడిని పూజ చేస్తాం. రథసప్తమికి సూర్యుడిని. అలాగే సూర్యుడికి ప్రీతి ఆదివారం అని ఆ రోజున కూడా మాఘపాదివారాలని ఆదివారాలు కూడా పూజ చేస్తాం. అంటే మన హిందూ సంప్రదాయంలో సూర్యారాధనకి చాలా ప్రాముఖ్యత కూడా ఉంది. ముఖ్యంగా ఈ సూర్య జయంతి అని ఈ రోజుని సూర్య జయంతి అండి. నిజం చెప్పాలంటే సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు. ఈ రోజుని రథాలు ముందరికి కదిలే రోజు. అందుకనే రథసప్తమి నాడు సూర్యుడిని ఎక్కువగా పూజ చేస్తాం. ఇది ఈ రోజుని మాఘమాసం శుక్లపక్షంలో ఈ సప్తమి తిథి, ఈ పర్వదినం మనకి వస్తుంది ప్రతి సంవత్సరం. దీన్నే రథసప్తమి అని కూడా అంటాం. అంటే సూర్యుడు రథాన్ని కలుగుతారు. సూర్యుడికి ఆ రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయంటే 7 గుర్రాలు ఉంటాయి. ఈ 7 గుర్రాలు కూడా 7 వారాలకి దాంతో పోలుస్తాం అనమాట. 7 గుర్రాలు 7 వారాలని పోలుస్తాం. అయితే ఈయన ఇంతవరకు ఇప్పుడు ఈ 6 నెలలు జరిగిపోయిన 6 నెలలు కూడా ఆయన దక్షిణాయనంలో ఉండి ఆ దక్షిణాయనం ముగించుకుని పూర్వోత్తర దిశ అంటే ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని భక్తులు విశ్వసిస్తాం. అయితే అది సాధారణంగా మనకి మకర సంక్రాంతి నాడే ఆయన మొదలవుతుంది ఉత్తరాయణం. కాకపోతే ఇప్పుడు పూర్తిగా మనకి ఇప్పుడు బాగా స్ఫూర్తిగా అంటే ఇప్పుడు మనకి కంప్లీట్గా ఆయన ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది రథసప్తమి నుంచి. ఇప్పటి నుంచి ఆయన ఉత్తరంగా ప్రయాణం సాగిస్తారు. ఇక్కడ నుంచి ఒక 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఇది ఎంత పుణ్యకాలం అంటే ఉత్తరాయణం అన్నది మనం మహాభారతంలో చూడండి, కురుక్షేత్ర యుద్ధంలో భీష్మాచార్యుల వారి అప్పసమయం మీద ఉన్నప్పుడు ఆయనకి మరణం ఉంది. ఆయన కోరుకున్నప్పుడే మరణం లభిస్తుందని ఆయనకు ఒక వరం ఉంది. అందుకని ఆయన అంపశయ్య మీద అంత బాధపడుతూ కూడా ఉత్తరాయణం వచ్చే వరకు ఆగి ఉత్తరాయణ కాలంలోనే ఆయన శరీరాన్ని విడిచారు. అయితే ఈ సూర్యుడు గుర్రాలు 7 గుర్రాలు 7 వారాలు అని చెప్పుకున్నాం కదా, వాటికి సంకేతాలు అనమాట. ఈ 7 గుర్రాలు కూడా వేద ఛందస్సులని అంటారనమాట. వాటి పేర్లు ఉన్నాయి వాటికి, గుర్రాలకి. గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాలు మీద ఈ రథం మీద మన సూర్యభగవానుడు స్వారీ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే అందుమీద ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఈ మేషంలోంచి మీనం వరకు మనకి 12 రాసులు. ఈ 12 రాసులు పూర్తి చేయడానికి సూర్యుడికి ఏడాది సమయం పడుతుంది. ప్రతి రాశిలోకి వెళ్తాడు. ఒక్కొక్క నెల రోజులు ఒక్కొక్క రాశిలో ఉండి మొత్తం ఈ 12 రాసులు తిరిగేటప్పటికి ఆయనకి మళ్ళీ సంవత్సరం కాలం వస్తుంది. ఈ సూర్య జయంతి అంటే ఆయన పుట్టినరోజు కాదు, ఈ రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం అని చెప్పుకున్నాం. ఈ ఏమవుతుంది, సూర్యుడు ఒక్కొక్క రాశి సంచరించే కాలాన్ని ఒక నెలగా మనం పరిగణిస్తాము. అయితే మనకి కనిపించే సూర్యుడు ఒక్కడే, కానీ
ఇంకా 11 సూర్యులు ఉన్నారని చెప్పి ఇప్పుడు సైంటిస్టులు కూడా పరిశోధకులు కూడా చెప్తున్నారు. అయితే దీన్ని వేదకాలంలోనే మన భారతీయులు ద్వాదశ ఆదిత్యులుగా ఎప్పుడో కనుక్కున్నారు. ఇప్పుడు సైంటిస్టులు అందరూ ఇంకా 11 మంది సూర్యులు ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మన వేదకాలంలోనే మన భారతీయులు ఎప్పుడో కనుక్కున్నారు ఇంకా 12 మంది ఆదిత్యులు ఉన్నారు అని. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర్లు. వీరే ఈ ద్వాదశ మాసాలన్నిటి కూడా ఈ 12 మాసాలకి అధిపతులు అనమాట. వీళ్ళు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్కటి అధిపతులు. వీళ్ళ వల్లనే 12 రాసులు కూడా ఏర్పడ్డాయి. అయితే మాఘమాసం వచ్చేటప్పటికి అర్కనామంతో సంచరిస్తాడు. ఇక్కడ సూర్యుడు ఆయన పేరేంటి అర్కుడు అంటాం కదా, అర్క నామంతో సంచరిస్తాడు అనమాట. అసలు మాఘం అంటే పాపం లేనిది అని అర్థం, పుణ్యాన్ని సంపాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అని అన్నారు. నిజానికి అయితే ఉత్తరాయణంలో ఉత్తరాయణం మనం అనుకున్నట్టే మకర సంక్రాంతిలో ఆ రథసప్తమి నుంచి ఉత్తరాయణంలోకి మనకి వెళ్ళడం ఒక స్ఫూర్తిగా ఒక మార్గంగా పూర్తిగా గోచరిస్తుంది అనమాట. ఈ దక్షిణంలో ఉండి ఉండి ఆయన అక్కడ నుంచి విముక్తై ఇప్పుడు ఉత్తరాయణంగా ప్రకాశిస్తున్నాడు అదెక్కువగా వెళ్తూ. కాబట్టి ఈ రథసప్తమిని కొంతమంది సూర్యగ్రహణ తుల్యంగా కూడా సూర్యగ్రహణంలా కూడా భావించి పితృ దేవఋషి తర్పణాలు ఇవ్వాలని కూడా ఒక నియమం మనకి పురాణాల్లో పెట్టారు. అయితే ఈ సౌర కుటుంబం అంటే సోలార్ సిస్టమ్, సూర్య కుటుంబం, అన్ని ప్రాణులు సూర్య కుటుంబం అంటే ఏముంది, 9 గ్రహాలు అన్నీ ఉంటాయి. అవి కాకుండా ఆ గ్రహాల్లో ఉండే జీవాలు అన్నిటికీ కూడా ఈ సూర్యుడే ఆత్మస్వరూపం, ఆయనదే ఆత్మ మధ్యలో. కాబట్టి సూర్యోపాసన చేస్తే ఒక్క ఆరోగ్యమే కాదు, రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు అన్నీ కూడా నశిస్తాయి. మనం చూడండి సూర్యుడు లేక కిరణాలు లేక డి విటమిన్ లోపిస్తుందని ఇప్పుడు డాక్టర్లు కూడా పొద్దున్నే లేచి 7 6 సూర్యుడి కిరణాలు పడేటట్టు ఎండ పడేటట్టు ఏదైనా ఎక్సర్సైజులు ఏవో చేయమని చెప్తున్నారు. అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా పొద్దున్న 6:30కి సూర్యరశ్మిలో ఉంచమంటున్నారు. కొంచెం సూర్యకిరణాలు పడాలి, విటమిన్స్ డి డెఫిషియన్సీ వస్తుందని చెప్పి. అంటే సూర్యకిరణాలకి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకనే పూర్వం మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు సూర్య నమస్కారాలని, సంధ్యావందనం అని చెప్పి, ఈ ఆర్ఘ్య ప్రదానాలు ఇవ్వాలని చెప్పి. ఇవన్నీ కూడా సూర్యుడికి అభిముఖంగా అంటే తూర్పు నుంచి సూర్యుడు ఉదయించిన సమయంలో పొద్దున్నప్పుడు సూర్యుడికి అభిముఖంగా నుంచుని ఇవన్నీ చేస్తే ఆ సూర్యకిరణాలు మన మీద పడి శరీరం మీద ఎటువంటి అనారోగ్యాలు, సూర్యరశ్మి పడితే శరీరం మీద ఈ చర్మరోగాలు కానీ ఇక వేరే రోగాలు కానీ ఏమీ రావు. అంతేకాకుండా ఏదైనా శత్రుబాధలున్నా వేరే రుణబాధలున్నా అవన్నీ కూడా పోతాయి. మన మంత్రపుష్పంలో కూడా చూడండి, యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అని వాక్యం దీనికి సంబంధించింది అనమాట. అంటే సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడవుతాడు, సంతానవంతుడవుతాడు, పశు సంపద సమృద్ధిగా ఉంటుంది. అంటే అన్ని విధాల ఆయుష్ వృద్ధి అవుతుంది, ఆరోగ్యం వృద్ధి అవుతుంది, సంపద వృద్ధి అవుతుంది. అందులో ఆ సూర్యకాంతిలో కిరణాల ప్రభావం అంత ఉంది. అందుకనే సూర్యకిరణాలు మన మీద పడేటట్టు కొంత మనం పొద్దున్నప్పుడు లేచి కొంచెం సూర్యుడు ఎండ పడేటప్పుడు ఆ సమయంలో మనం అక్కడ కూర్చుని మన పనులు కూడా మనం చేసుకుంటే కూడా మనకి ఆ విధంగా ఆరోగ్యం కూడా ఉంటుంది. అందుకనే చూడండి నవగ్రహ ధ్యాన శ్లోకంలో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని సూర్యుడిని ప్రార్థన చేస్తాం మనం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అంటే ఈ సూర్యుడిని మనం ప్రార్థిస్తే ఆ నవగ్రహాలు అన్ని గ్రహాలు కూడా మనకి అనుకూలంగా మారతాయి. ఆయన ఉదయకాలే బ్రహ్మస్వరూపే, మధ్యాహ్నే మహేశ్వరూపే, సాయం సంజే మహావిష్ణుస్వరూపే, త్రివేద స్వరూపే దివాకరో నమో నమో నమః. 3 కాలాల్లోనూ 3 రూపాలుగా కనిపిస్తాడట ఆయన మనకి. పొద్దున్న ఒకలా, మధ్యాహ్నం ఒకలా, సాయం సంధ్యలో ఒకలాగా. అందుకనే మనం అన్ని వేళలా కూడా అందుకనే పొద్దున్న 3 పూటలా కూడా సంధ్యావందనం చేసుకోమనేవాళ్ళు. ఎందుకంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 3 రకాలుగా సూర్యుడి యొక్క ఆయన కిరణాల వల్ల మనకి ఫలితం లభిస్తుందని చెప్పి. ఇంకా పూజ విషయానికి వెళ్తే ఈ రోజున మనం పొద్దున్నే లేచి మామూలుగా స్నానాదులు అన్నీ పూర్తి చేసుకుని
ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజుని పరమాన్నం, పాలు పొంగించుకుంటాం. సూర్యుడు భగవానుడికి పాలు పొంగించుకుంటాం. పూర్వం అయితే ఈ దసరా ఇదేంటి సంక్రాంతికి ముందర ధనుర్మాసం మొదలవ్వగానే సంక్రాంతికి ఇంకా సన్నిద్ధం అవుతూ ద స రోజు ఆవు పేడతోటి గొబ్బెమ్మలు చేసి ఇంటి ముందర ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి అవన్నీ కూడా పిడకలు చేసి ఎండబెట్టి భోగి నాడు కొన్ని కాల్చుకునేవాళ్ళం. ఆ తర్వాత వచ్చేసి రథసప్తమి నాడు ఆ కుంపట్లో ఈ పిడకలు వేసి ఈ ఆవు పిడకలతోటి పాలు ఇత్తడి గిన్నె మీద ఇత్తడి గిన్నెలో పాలు పోసుకుని పొంగించుకుని అది నైవేద్యం పెట్టు. ఈ నైవేద్యానికి కూడా ఒక సంప్రదాయం ఉంది. మన చిక్కుడు ఆకులు దొరుకుతాయి కదా, ఆ చిక్కుడు ఆకుల్లో శుభ్రంగా కడిగేసి ఆ చిక్కుడు ఆకుల్లో మూడు మూడు ఆకులు ఉంటాయి, మూడు మూడు దళాలు. ఆ మూడు మూడు దళాల్లో 9 11 మన ఇష్టం దాన్ని చూసుకుని దాంట్లో కొంచెం కొంచెం ఈ పరమాన్నం పెట్టి ఆ చిక్కుడు కాయలతోటి రథాన్ని తయారు చేసి ఆ రథంలో సూర్యభగవాన్ని పెట్టి సంకల్పం చెప్పుకుని ఆవాహన చేసుకుని పూజ చేసుకుని ఈ చిక్కుడు ఆకుల్లో పెట్టిన పరమాన్నాన్ని నైవేద్యం పెట్టి మనం కూడా తీసుకుంటాం. ఇది ఎంత ముఖ్యం అంటే దీంట్లో ఈ ప్రసాదం వల్ల ఈ చిక్కుడు ఆకుల్లో పెట్టడం కూడా ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ చిక్కుడు ఆకులు ఇదే సీజన్లో వస్తాయి, ఈ చలికాలంలోనే చిక్కుడు ఆకులు వస్తాయి. అందుకనే ఈ చిక్కుడు ఆకుల్లో తీసుకోవడం వల్ల కూడా కొంచెం ఆరోగ్యం బాగుంటుందని చెప్పి ఈ విధంగా మనం ప్రసాదాన్ని చేసుకుని తీసుకుంటాం. ఆకులు, జిల్లేడాకులు, రేగిపళ్ళు తల మీద పెట్టుకుని భుజాల మీదను స్నానం కూడా ఆ రోజున పొద్దున్న చేస్తాము. ఎందుకంటే ఈ జిల్లేడాకు అన్నది సూర్యుడికి ప్రీతి, అర్క అంటాము. ఆయన అర్కుడు కదా, ఈ నెల అతను అర్క రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అందుకని ఆయనకి జిల్లేడాకులు ప్రీతి. ఈ చిక్కుడాకులు ఎందుకంటే ఇప్పుడు వచ్చే పంట ఒకటిను అది చిక్కుడాకులకి ఎక్కువగా వేడిని లాగే గుణం ఉంటుంది. అది దానికి కూడా ఒక గుర్తుగా కూడా ఈ చిక్కుడాకులు మనం ప్రసాదానికి పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం, స్నానం చేసేటప్పుడు కూడా ఉపయోగిస్తాం. రోజు వీలైతే ఆదిత్య హృదయం చదువుకోండి వచ్చిన వాళ్ళు. లేకపోతే నేను చెప్పినట్టు ఆ ఆదిత్యాయ సోమాయ చాయన ఉదయకల బ్రహ్మస్వరూపే అన్న చదువుకుని ఆయనకి ఒక శ్లోకం చదువుకుని ఒక నమస్కారం పెట్టుకుని సూర్యుడికి ఇది ఆదిత్య హృదయం కూడా చాలా శ్రేష్టమైంది. దానివల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఆదిత్య హృదయం అన్నది శ్రీరాముల వారు రామాయణంలో యుద్ధకాండలో రావణుడితో యుద్ధం చేసేటప్పుడు రామరావణ యుద్ధం అప్పుడు ఒకసారి ఆయన చాలా అలసిపోయాడు. యుద్ధం చేసి అలసిపోయి నీరసంగా అయిపోయి చింతలో పడిపోయారు. ఆయన చాలా దుఃఖంలో ఉండిపోయారు. ఏంటి యుద్ధం ఎంతకి అంతు లేకుండా అయిపోతుందని. ఆ సమయంలో ఆ యుద్ధ భూమిలో రావణాసుడు కూడా ఎదురుకుండానే ఉన్నాడు. ఆ సమయంలో ఈ రామరావణ యుద్ధం చూడడానికి దేవతలందరూ వచ్చారట. వాళ్ళలో అగస్త్య మహాముని కూడా ఉన్నారు. ఆయన వెంటనే శ్రీరాముల చెందకు వచ్చి ఆయనకి ధైర్యం చెప్తూ ఈ ఆదిత్య హృదయాన్ని బోధించారు. ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి అది చేస్తే ఆదిత్య హృదయం చదివితే నీకు తప్పకుండా విజయం లభిస్తుందంట అని చెప్తే రాముల వారు చదవగా ఆదిత్య హృదయం వెంటనే ఆ రావణాసురుడిని యుద్ధంలో జయించి అతన్ని సంహరించి ఆ యుద్ధాన్ని గెలిచారు. అందుకని ఆదిత్య హృదయం వల్ల చాలా మంచి జరగడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంది. అన్ని రకాల శుభాలు జరుగుతాయి. అందుకనే ఆదిత్య హృదయం కూడా అందరూ పఠించండి. అది ఒక్క ఆదివారం నాడు లేకపోతే ఈ రథసప్తమి అనే కాదు, ఈ రోజు పఠిస్తే కూడా చాలా మంచిది. కనీసం ఆదివారం నాడైనా పఠించండి. ఇది దీని విశిష్టత. శుభం భూయాత్. జై శ్రీమన్నారాయణ. ఇవాళ మాఘపురాణం 7వ అధ్యాయం. నిన్న 6వ అధ్యాయంలో మృగశివుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న కన్య ఇంకో 2 స్నేహితురాళ్ళు మరణించడం, మళ్ళీనేమో ఏనుగుకేమో శాప విమోచనం కలగడం ఈ మాఘస్థానం వల్ల, ఇవన్నీ మనం నిన్న చదువుకున్నాం. ఇప్పుడు మృగశృంగుడు యముని గూర్చి ఆచరించుట అంటే తను చేసుకుందామన్న కన్య వాళ్ళ స్నేహితురాలు మరణించారని వాళ్ళని గురించి వాళ్ళకి బ్రతికించాలనే ఉద్దేశంతో యముడి గురించి ఒక వ్రతం చేయాలని అనుకున్నాడు మృగశృంగుడు. ఆ విధంగా ఏనుగు శాప విమోచన తర్వాత మరలా మృగశృంగుడు ఏం చేశాడు, కావేరీ నదిలో దిగి ఈ అకాలంగా మృత్యువాత పడ్డారు అంటే కాలం అవ్వకుండా మృత్యువాత పడిన ఆ 3 కన్యలను బ్రతికించాలని యమధర్మరాజు గురించి తపస్సు చేయాలని ప్రారంభించాడు. నిశ్చల మనసుతో ఇదివరకట్లానే ఆ విష్ణుమూర్తిని వ్రతం తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకున్న విధంగానే
అదే దీక్షతోటి యముడి గురించి కూడా తపస్సు చేస్తూ ఉండగా మృగశృంగునికి కఠోర దీక్షకి యముడు చాలా సంతోషపడి ప్రతిష్టమై, నాయన మృగశృంగ, నీ కఠోర దీక్షకి నీ యొక్క పరోపకార బుద్ధి ఎంతో సంతోషంగా ఉంది. నా గురించి ఎవరు ఇంతవరకు ఇంత దీక్షగా ఎవరు తపస్సు చేయలేదు. ఎవరు చేస్తారు? యమధర్మరాజు గురించి దీక్షగా తపస్సు అంటే భయం వేస్తుంది. మళ్ళీ ఆయనకు అనిపిస్తే తీసుకెళ్ళిపోతాడేమో వెంట అని. అందుకని ఎవరు నా గురించి తపస్సు చేయలేదు, నువ్వే చేసావు, అందుకనే నీ కోరిక నేను తీరుస్తాను, నీ చెప్పు అని అడిగాడు. అయితే ఆ మాటలు విని మృగశృంగుడు కళ్ళు తెరిచి చూసి యముడు తన ఎదుట నిలబడి ఉంటే వెంటనే చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి తపస్సు చేసుకున్న వాళ్ళకి కూడా నువ్వు సామాన్యంగా దర్శనం ఇవ్వవు. అలాంటిది నా పూర్వజన్మ సుకృతం వల్ల, పుణ్యం వల్ల నువ్వు నాకు కనిపించావు. ఈ అకాల మరణంతో చనిపోయిన 3 కన్యలను బ్రతికించి నన్ను ఆనందింప చేయము అని ప్రార్థించాడు. ఆ మృగశృంగుని పరోపకార బుద్ధికి, ఆయన యొక్క దయార్ద్ర హృదయానికి యముడు సంతోషపడి అతని కోరిక ప్రకారం ఆ 3 కన్యలకి ప్రాణదానం చేశాడు. చేసి, మృగశృంగ, నీ భక్తికి మెచ్చాను, నీ యొక్క పరోపకారం, ఒకరికి సహాయం చెయ్యాలి అన్న నీ బుద్ధి, ఇవన్నీ కూడా నన్ను ఆకర్షించాయి, నీకు అంత శుభమే కలుగుతుంది అని యముడు దీవించగా, అప్పుడు మృగశృంగుడు, మహాపురుష, మిమ్మల్ని సంతోషపెట్టడం సామాన్యమైన విషయం కాదు. మిమ్మల్ని ఎంతో స్తోత్రం చేసేవారికి, స్తోత్రం విన్నవారికి జరామరణాలు ఉండవు, చావు పుట్టుకలు ఉండవు. అట్టి వారికి అన్ని విధాల శుభాలే కలుగుతాయి అని అనుగ్రహించండి అని ప్రార్థిస్తే, అలాగే నీ కోరిక తప్పకుండా సఫలమవుతుంది. నన్ను ప్రార్థించిన వాళ్ళకి, నా స్తోత్రం విన్న వాళ్ళకి కూడా ఎటువంటి జరామరణ బాధలు ఉండవు అని యమధర్మరాజు దీవించి అదృశ్యము అయ్యాడు. అలాగే మనం మృత్యుంజయ మంత్రం చదువుకుంటాం చూడండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమిబంధన మృత్యోమృత్యమామృతాత్ అని. అది మృత్యుంజయ మంత్రం. తప్పకుండా అందరూ చదువుకుంటే మంచిది. కనీసం పొద్దున్న రాత్రిపూట పడుకునేటప్పుడు చదువుకోండి. అంతా శుభమే కలుగుతుంది. శుభం భూయాత్. మాఘపురాణం 7వ అధ్యాయం సమాప్తం. రేపు 8వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం.